నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ along with Kevu Karthik. So let's welcome them. ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ జరుగుతుందంట కదా సార్? వరల్డ్ ఉమెన్ ఛాంపియన్షిప్ ఇండియాలోనే జరుగుతుంది, అది మేమే కండక్ట్ చేస్తున్నాం సార్. దానికి కోచ్ గా ఆదిత్య గారిని సెలెక్ట్ చేశారంట. యా సెలెక్ట్ చేసాం సార్. మరి ఆదిత్య గారు ఇంకా రాలేదండి సార్? వాడికి బలుపు రాడు, మీకు తెలియదే ఉంది, ప్రతిసారి ఇలానే చేస్తాడు. బలుపు వాడికి తగ్గించుకోమని చెప్పాను, అందుకే అప్పుడు వాడు ఛాంపియన్ అవ్వాల్సింది కాలేకపోయాడు తెలుసా? ఓకే సార్, ఓకే. అదిగో సౌండ్ అవుతుంది, వస్తున్నట్టున్నాడు చూడండి. ఆదిత్య గారు సార్ 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 ఫస్ట్ మార్క్ ఇంటర్వ్యూ సార్. సార్ ముక్కు పెట్టేస్తారా ఏంటి సార్? మైకు సార్ బాక్సింగ్ ఛాంపియన్ ఉమెన్స్ కి మీరే కోచ్ గా ఎంపికయ్యారని తెలిసింది సార్. సార్ మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేయబోతున్నారు? అబ్బాయిలాగానే మీరు అమ్మాయిలతో ఆడుకుంటారని తెలిసింది సార్. తప్పు, మీకు జీవిత సత్యం చెప్తా. అమ్మాయిలతో మనం ఎప్పుడు ఆడుకోం, అమ్మాయిలు మనతో ఆడుకుంటారు. ఏమంటారు బాబు గారు? కరెక్ట్. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. సార్ మీ ముందే ఆయన మమ్మల్ని అలా కొడుతున్నాడు, తిడుతున్నారు, మీరు ఏం చేయరా సార్? వాడిని ట్రాన్స్ఫర్ చేశా. ఎప్పుడు తీసుకున్నారు సార్? ఇప్పుడే తీసుకున్న ఈ నిర్ణయం. వాడిని అనకాపల్లికి ట్రాన్స్ఫర్ చేశా, అక్కడే కోచింగ్ చేసుకొని బతకాలి. ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి వాడు పనికి రాడు, అంతే. పాలిటిక్స్ అంత పాలిటిక్స్. అప్పుడు ఎలా చేసావు? ఎప్పుడు ఛాంపియన్షిప్ ఓడిపోయినట్టు నువ్వు చేసావు. నీ వల్ల కాక నువ్వు మాట్లాడొద్దు ఆదిత్య. స్టూడెంట్ చదివేస్తా, కప్పు కొడతా, ఇదే నా శపథం. కప్పు కొట్టి చూపిస్తా, దమ్ముంటే కొట్టి చూపిస్తా. ఓకే, అందరు బాగుండాలి. ఆవేశపడొద్దు, చేసి చూపించు. అందరు బాగుంటాం, మనం బాగుంటాం. సూపర్ శాంతి. గ్యాంగ్స్టర్ నాయుడప్ప నాయుడప్ప. నా మనసుని దోచావప్ప, నీకు నువ్వే సాటప్ప, నీకు పోటీ లేరప్ప. చూపిని గ్రేసు. స్టూడెంట్ కావాలి, ఛాంపియన్షిప్ పోటాలి. ఏ చేపలే, పీతల పిత్తి పెరిగలే, బొమ్మడాయలే, 500 చవక. ఫ్రెష్ చేపలు ఫ్రెష్. నేను అడిగింది చేపల గురించి కాదు. అబ్బా ఎవరిని చూసి ఫ్రెష్ అంటున్నావురా? స్నానం చేసి 10 రోజులు అవుతుంది. అబ్బా కనబడ్డావా? పంచ్ అదిపోయింది. ఏం కావాలి? ఏ చేపలు కావాలి? బొమ్మిడాయలు, పీతల, పిత్తి పెరుగులు, మట్ట గుడిసెలు. నాకు నువ్వు కావాలి. నాతో వస్తావా? పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. నిన్ను చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఈ బాక్సింగ్ బాగా ఇష్టం, కిక్కులు బాగున్నాయి, పంచులు బాగున్నాయి. బాక్సింగ్ నేర్పిస్తా. బాక్సింగ్ నేర్పిస్తావు? చేపలు ఎవడు అమ్ముతాడా? నీకు డబ్బులు ఇస్తాను. ఎలా కనబడుతున్నా? నీకంటే 50 రూపాయలు ఇచ్చావేంటి? 50 రూపాయలు ఉన్నానా? 150 రూపాయలు తీసుకో. నువ్వు సైట్ కొడుతున్నావా? నీకు సైట్ కొట్టనక్కర్లేదు, నీకు సెంటు కొట్టాలి. గబ్బు వాహనం వస్తుంది దగ్గర. 150 తీసుకో. 150? నీకు సాయంత్రం 5 గంటలకు వచ్చాయి, మంచి స్టార్ట్ చేస్తా, ఛాంపియన్షిప్ కప్పు కొట్టిస్తా. ఈ డబ్బులతో పూలు పెట్టుకురావాలా? మన పేరెంట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాం. 5 గంటలకు వచ్చా చేస్తుంటా. ఓకే, ఇద్దరు బాగుండాలి. బాగుంటాం, మనం బాగుంటాం. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే. అయిపోయింది, బట్టమోహన్ ఇంకా రాలేదు. బక్క ముఖందనా, చిన్న ముఖందనా, ఎందుకు ఇచ్చాను 150 రూపాయలు? ప్రాక్టీస్ అమ్మని చెప్పగా వస్తున్నాను గురు. బుర్రా బుద్ధి అన్ని పక్కన కూడాలి. ఓకేనా? అందరూ చెప్పి వినండి, జాగ్రత్త ఉండాలి, పంచుకోండు.
మన మనవరా తొక్కు పిల్లాడు తొక్కు పిల్ల బాక్సింగ్ కి అవన్నీ తొక్కుడు పిల్లలు గురు. కోచ్ నువ్వా ఆయన శాంతి టచ్ చేశాడు. తొక్కు పిల్లాడు పంచి కొట్టు 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 ఓకే మా అమ్మ ఇప్పుడు సెలక్షన్కి వెళ్ళాలి. సెలక్షన్ బోర్డు దగ్గర ఓకేనా? నీ పేరేంటి? భీముడు. నీ కోచ్ ఎవరు? ఆదిత్య. ఏ ఆదిత్య నీ స్టూడెంటేనా? అవును. పోలీసు అవద్దు నిజాయితీ ఆడాలి. అప్పుడు కూడా హెల్మెట్ చేశారు. నాకు అవకాశం లేదు. కరెక్ట్ చేయండి. ఇప్పుడు పర్సనల్ స్టడీ చేస్తూ వెళ్ళు. అందరూ బాగుండాలి. వెళ్ళు. అందరూ బాగుంటాం మనం బాగుంటాం. నీకే అనమాట డబ్బులు ఇచ్చి రాత్రి పగులు కోచింగ్ ఇచ్చేది. రాత్రి కాదు, ఓన్లీ పగలే. ఇదిగో 500. ఇప్పటి నుంచి నీ కోచ్ నేనే. నాకు డబ్బులు ముఖ్యం, కోచ్ ఎవడన్నది కాదు. ఓకే వద్దు భీముడు తప్పదు. ఈ రోజు నుంచి నా కోచ్. భీముడు అంత రాజకీయం. నీ కోచ్ ప్లీజ్. ఏంట్రా అది నా స్టూడెంట్. నువ్వు వెళ్ళు. ఫైనల్స్ నేను తీసుకెళ్తాను. ఇక్కడ వెళ్ళు. నువ్వు ఫ్యూచర్ లో ఛాంపియన్ అయితే ప్రపంచం అంతా నా పేరు చెప్పుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను మాత్రమే నీతో బాక్సింగ్ చేస్తాను. నేను బాక్సింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే నువ్వు ఈ గ్లౌజులు మనకు అవసరం. ఎలా ఉండాలంటే ఈ చెయ్యి ఇలా ఉండాలి, ఈ చెయ్యి ఇలా ఉండాలి. అప్పుడు దగ్గరగా వచ్చి ఇలా పట్టుకుని గురు గురు ఎంత మాత్రం గురికొస్తే గురు గురు అంటావా? గురికొస్తే గురు గురు అంటావా? ఆటో పంచులు వాడు తప్పుగా మాట్లాడుతున్నాడు గురు. తప్పుగా ఉండకూడదు. అందరు బాగుంటుంది, మనం బాగుంటాం. ఆడవాళ్ళతో పద్ధతిగా అనుకూలంగా ఉండాలి. అది నా స్టూడెంట్, నైస్ స్టూడెంట్ చేసుకుంటా. అలాంటి టెస్ట్ పెట్టుకోకూడదు. అది నా స్టూడెంట్. ఈ సంగతి ఇలా కాదురా. ఫైనల్ మ్యాచ్ లో చూసుకుంటా. ఎలా గెలుస్తారో చూస్తా. ఛాంపియన్ అవ్వనివ్వను. నా వికెలను నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని క్షణం మాగనంటోంది వాణి మరీ చిలిపిది వయసు వాణి వచ్చేసింది. అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. ఐ లవ్ యూ గురు. ఏమన్నావు? ఐ లవ్ యూ. కోచింగ్ ఇస్తే అల్లో చెప్తావు. ఛాంపియన్ చేస్తా అంటే కానీ నేను ఏం పీక్ అనుకుని పీక్తావు అనుకున్నా. ఏంటది? పీకమన్నావా? అందరూ బాగుంటారు, మనం బాగుంటాం. అందరూ బాగుండాలి. నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం నిన్ని వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం ఏ చోట ఉన్నా. నన్ను కాదన్నావు కదూ. ఇదే నా కంటెస్టెంట్. దీంతో ఆడికెళ్ళు. అప్పుడు నువ్వు ఛాంపియన్ అని ఒప్పుకుంటా. ఏడే నీ మాస్టర్ ఏడి? వదిలేశాడా? వెళ్ళిపోయాడా? ఇప్పుడు ఆడికెళ్ళు. ఫైనల్ మ్యాచ్ స్టార్ట్. ఈ మ్యాచ్ లో గెలిచిన వాళ్ళే ఛాంపియన్. నా స్టూడెంటే గెలుస్తుంది. నాకు ఎలా తెలుసు? గ్లౌజెస్ ఇవ్వండి. 1 2 3 స్టార్ట్. నన్ను ప్రేమిస్తున్నావు కదా, నా మీద ప్రేమ ఉంటే కదా నువ్వు వచ్చావు. బొక్కేం కాదు. నీకేం కావాలి? నాకౌట్. నా కింగ్ ఫిషర్. నాకౌట్ అంటే పంచది. నీకు కూడా తెలియదు. కూడా తెలియదు. బొక్క మొఖం ధర ఇలా గెలవాలి. 5 రూపాయలు రావాలి. నీ వల్ల ఏది కాదురా. బాగుంది సార్, బాగా ఎంటైన్ చేశారు. శాంతి స్వరూప్ చాలా బాగా యాక్ట్ చేశారు. రోజా గారు, శాంతి సూపర్. ఇంతవరకు చేసింది ఒక ఎత్తు, ఈ రోజు చేసింది ఒక ఎత్తు. వెరీ నైస్.